చిరునవ్వే విసిరావే నిదురించే తలపై సిరిమూవై నడిచావే నిన్ను కోరేటి గుండెపై. రష్మి నువ్వు ఒకసారి రా. నేనెందుకు రావాలి? అరే దీనికి మూలమే నువ్వు రాకుండా ఎలా రా? ఇలాంటి మ్యూజిక్ తోనే నువ్వు ఒక 9 గిఫ్ట్లు ఇచ్చావు, గుర్తుందా నీకు? 9 సంవత్సరాల తీపి గుర్తుల్ని 9 గిఫ్ట్లుగా నీకు గుర్తుండిపోయేలా ఇస్తున్నా. ఇచ్చాను 9 గిఫ్ట్లు. అవును. సరిగ్గా మీ 9 ఇయర్స్ కరెక్ట్ గా ప్రాసెస్ కరెక్ట్ గా జరుగుంటే మీకే ఎంగేజ్మెంట్ పెళ్లి అని మీకే ఒక 90 గిఫ్ట్లు వచ్చాయి. నువ్వు అనవసరంగా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటా. అయినా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆ గిఫ్ట్స్ ఇచ్చాను ఓకే సర్లే, కానీ మేమిద్దరు మీకు ఏమైనా బోర్ కొట్టామా? జనాలకి ఏమైనా బోర్ కొట్టామా ఏంటి? బోర్ కొట్టారనేగా ఇప్పుడు విడిగా చేస్తున్నారు ఇద్దరు, మళ్ళీ నన్ను అడుగుతావేంటి? ఏంటి వాళ్ళ జోడీని అంటున్నారు? వాళ్ళ జోడీకి దిష్టి తగిలింది తెలుసా? దిష్టి జోడీ గురించి ముష్టి జోడీ మాట్లాడుతున్నాయా? 11 గిఫ్ట్స్ తో నేను రెడీగా ఉన్నాను. ఈషా గారు మీరు రెడీయా? రెడీ. మొదటి గిఫ్ట్ ఈ గౌరవం నేను కూర్చొని చూస్తా. ఇషా నీకోసం నా ఫస్ట్ గిఫ్ట్. పిల్లువా పిల్లువా ఇప్పుడు ఈషా గారికి పిల్ల ఇస్తున్నా. ఓకే, అప్పుడు రష్మి పిల్ల ఇచ్చినప్పుడు ఏమనిపించింది? ఇక చాలు తల్లో అనిపించింది. ఫస్ట్ పిల్లో అంటే ఫస్ట్ గిఫ్ట్ కూడా ఫస్ట్ పిల్లు. దీన్ని తను హగ్ చేసుకుంటే నన్ను హగ్ చేసుకున్నట్టే, ఇషా దీన్ని కిస్ చేస్తే నన్ను కిస్ చేసినట్టే. మరి వాళ్ళ కాలుతో తంత నేను తిన్నట్లేనా? అవి రెండు చేసాక ఎక్కడ తిన్నా పర్లేదు. అది వినాయక చవితికి వీళ్ళిద్దరు జంటను చూస్తే నీకేమనిపించింది? ఆ వినాయకుడితో పాటు వాళ్ళని కూడా నిమజ్జనం చేస్తే బాగుండని అనిపించింది. నా సెకండ్ గిఫ్ట్ మంగమ్మ కాస్త కాఫీ ఇషాకి ఇవ్వమ్మా. ప్రొడక్షన్ మంగమ్మ బాబుకి కాఫీ ఇవ్వమ్మా. నా వయసును వేధించి వెచ్చదనం నువ్వు, నా మనసును లాలించి చల్లదనం నువ్వు, బయటే పరువనిపించి పచ్చిదనం నువ్వు, బయటపడాలనిపించి పిచ్చిదనం నువ్వు. అన్న మరి నాకు కాఫీ. మంగమ్మ వాడి మొహాన్ ఒక కాఫీ. అయ్యి బాబోయ్ ఇషా నీకు ఇచ్చాను కప్పు, నా వల్ల నీకు లేదు ముప్పు, ఇందాకెందుకో పర్లేదు జిప్పు. ఏంటి ఇదంతా? వీళ్ళందరినీ చూసాక పోయింది నా చిప్పు. నా మూడో గిఫ్ట్ నువ్వు ఎప్పుడు ప్రేమ కావాలి అని అడుగుతుంటావు కదా, అందుకే నీకోసం లాట్స్ ఆఫ్ హగ్స్. హగ్సా? అంటే బేసిక్ గా నాకు రష్మి లాగా పిల్లలు దొరకలేదు, అందుకే వాళ్ళ తల్లులను పంపించే ఏమనుకో. ఆది గారు
మీ గిఫ్ట్ నచ్చింది. ఇషా నచ్చిందా? ఈ 3 గిఫ్ట్స్ ఇదే బెస్ట్. ఇంకా ముందుకెళ్లే కొద్ది అన్ని నచ్చుతాయిరా. నీకోసం నా 4th గిఫ్ట్. ఏంటిది ఓల్డ్ ఏజ్ ప్లానింగ్ ఇది? కాదు కాదు, అంటే నీకు అద్దాల మేడ కట్టిద్దాం అనుకున్నా. అంత ఇప్పుడు కష్టం కాబట్టి అందులో సగమైన చేయాలని అద్దాలు తీసుకొచ్చి ఇది నువ్వు పెట్టుకోవాలి. అలాగైనా జీవితాంతం ఒకటి నేనైనా నీ పక్కన ఉండాలి, లేకపోతే ఇదైనా నీ తోడుగా ఉండాలి అంతే. మరి నేను నువ్వు ఉంటే కర్ర చేతిలో ఉండదు. మరి చూసుకో చూసుకో. నీకు సపోర్ట్ గా ఒకటి ఇదైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. మరి మీ పరిస్థితి ఏంటి? మీకెవరు సపోర్ట్ చేస్తారు? ఇది రష్మికి ఇప్పుడు అవసరం. ఇది రష్మికి ఇప్పుడు అవసరం. నా 5th గిఫ్ట్. డివోర్స్ పేపర్స్ ఎప్పుడైనా? డివోర్స్ బ్యాచ్. ఇది బాండ్ పేపర్. ఏ బాండ్? ఇది లేకే చాలా మంది పక్కకి వెళ్ళారు. నువ్వు జీవితాంతం నా పక్కనే ఉండాలంటే ఇది పక్కా ఉండాలి. అందుకని దీని మీద సంతకం పెట్టు. ₹20 స్టాంప్ పేపర్ ఎక్కడ పనిచేయదనే అన్నయ్య అన్ని ఫ్లాప్ అయిపోయింది ఒక వర్డ్ లో. తర్వాత నీ ఆరోగ్యం. వచ్చేంటని చూస్తున్నావా? నేను ప్రేమ కావాలి కావాలి అని అడుక్కుంటున్నా, నువ్వు వద్దు వద్దు అని అడుక్కుంటున్నా. ఎవరైనా అడుక్కోవాల్సిందే కాబట్టి కొంచెం కంపల్సరీ అవుతాం ప్రతి ఒక్కరికి. తర్వాత నీ 7th గిఫ్ట్. ఓకే అన్నావు అనుకో, మంచం మీద పడతాను. నువ్వు ఒప్పుకోలేదనుకో, మంచాన పడతాను. ఇష్టం. నువ్వు ఎలా అంటే అలా. అందుకే ఈ మంచం. ఆదిలో కొత్త యాంగిల్ కనిపిస్తుంది అబ్బా ఈ రోజు. అయ్యి బాబోయ్. నీ 8th గిఫ్ట్. తను ఒక బంగ్లాలో ఉంటే ఏ రూమ్ లో ఉందా అని ఎత్తుక్కోవాలి. అదే ఇదైతే రైట్ సైడ్ వెళ్ళిపోవడమే. ఒకవేళ తను ఒప్పుకోకపోతే అప్పుడు ట్రాక్ అంతా గుడిసి. నీ 9th గిఫ్ట్. అమ్మాయిలకి బాధ వచ్చినా ఆనందం వచ్చినా ఎక్కువ దీన్నే కదా కౌగిలించుకుంటాను. అవును. కాబట్టి ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నేను నీ దగ్గర ఉన్నట్టే. నువ్వు ఎప్పుడైనా నీ ఇష్టం. కొత్తగా ఏదో చేయి, చూద్దాం. కానీ నాకు ఇది ఒరిజినల్ లవ్ లాగా కనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది. అరే ఆవిడ కనిపించాలి, మీ ఇద్దరు కనిపిస్తే నాకేం వస్తుంది? నీ 10వ గిఫ్ట్. రాంప్రసాద్ అన్న, నన్ను ఇచ్చేస్తున్నావా? నిన్ను కాదు, నీకు ఇచ్చాను కదా. అదేది? బొగ్గ కాదు, బుడగ. ఇందులో ఉంది గాలి కాదు నా ఊపిరి. మరి నువ్వు తీసేస్తావు ఉంచుతావు నీ ఇష్టం. పటాసు పిల్ల తాకగా. పటాసు పిల్ల దిల్లంతా దిల్లాగా. పటాసు పిల్ల సూటిగా.
పసుపిల్ల బెలూన్ పేల్చిందిరా. అందుకే అందులో ఉన్న నా ఊపిరి కాదు గాలే, ఊపిరి కాదు గాలే. నీ 11th గిఫ్ట్ ఇప్పటిదాకా ప్రేమగా చాలా చెప్పాను, కానీ ఇప్పుడు నా ప్రేమ అంతా నీకు చూపించాలనుకుంటున్నాను. రెడీ? ప్రేమ చూపించాలనుకుంటున్నా. షీజ్ ప్రేమ. నీ ప్రేమకి నీ కెరియర్ కి దిష్టి తగలాలని అమ్మో, వద్దు. నీకు చుక్క పెట్టట్లేదు నేను. రేష్ ఒక రిక్వెస్ట్, ఈ ఫ్లో లోనే ఒక మంచి రొమాంటిక్ డాన్స్ చూడాలి. ఎగ్జాక్ట్లీ నేను కాదు, ఇప్పుడు స్టేజ్ మీద రావాల్సింది ఈషా గారు. ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా ఓ ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా. నేను ఇస్తారా? నేను చెప్పాల్సిన చెప్పా, నువ్వేదో చెప్తే. అన్ని గిఫ్ట్స్ లో ఫేవరెట్ గిఫ్ట్ నా ద హగ్స్. బట్ ఐ హావ్ టు సే చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. ఆల్ గిఫ్ట్స్ ఆర్ వెరీ ప్రాక్టికల్ గిఫ్ట్స్. మంచం, పిల్లు, నంబర్ వచ్చిన తర్వాత స్పెక్స్, కర్ర. కానీ అన్ని ముందు చూపుగా ఇచ్చారా? ఇంకా నువ్వేదో ఒకటి చెప్పు, నీకు అర్థం కదలేదు, నీకు అర్థం కదలేదు. ఆయన పోయేలా ఉన్నాడు, చెప్పండి తొందరగా. అరే ఏదో సాంగ్ కోసం పిలిచారుగా, దేనికి పిలిచారు నన్ను ఇక్కడికి? మీరు మైక్ ఇస్తే మేము సాంగ్ పెడతాం. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది మలపులో మధురిమా చిలిచూపు తాకినా పులకవా పలకవా వలవేసి వేచి చూస్తున్నా దొరకని దొరకవా. లాస్ట్ గిఫ్ట్ ఎలా ఉంది? ఏ గిఫ్ట్? లాస్ట్ గిఫ్ట్ ప్రేమ అంతా చూపించా కదా. సో ఈషా గారు 11 గిఫ్ట్స్ ప్రెజెంట్ చేశారు. ఆది గారు, మీకు ఎలా అనిపించింది ఈ ప్రెజెంటేషన్, ఈ హార్ట్ఫుల్ డెడికేషన్? I really like the I really like the effort, the thoughtfulness behind all the gifts. Chala practical one like gifts. I'll use them, cup, plate and everything. But he forgot one gift, na, in the gifts. Which one? He forgot himself. Name chali. ఆది గారు నేను గోల్డెన్ మర్చిపోయారా? ఛ, ఛ. ఎంత ఓపెన్ గా చెప్పారు ఆమె. వాట్ ఈస్ దిస్ ఆది గారు? ఎనీవేస్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. Better Okay. luck next time. Thank you. With someone else. Try next time with someone else. I'm going. Bye. మా వదిలే ఇంతకీ నువ్వు ఇచ్చిన 9 గిఫ్ట్లు బాబు తీసుకున్నాడా? అది కూడా నాకు కూడా డౌట్. రేష్, ఐ వాంట్ టు నో హౌ మెనీ గిఫ్ట్స్ యు గాట్. నాకు వచ్చిన ఫస్ట్ గిఫ్టా? ఫస్ట్ గిఫ్ట్. నేను ఇచ్చిన గిఫ్ట్ గురించి మాట్లాడదాం. అంటే ఏం రాలేదా? అంటే బేసిక్లీ నాకు ఏ తినే పదార్థాలు ఇష్టమో అప్పుడప్పుడు పంపుతూ ఉంటారు. ఎంత మోసం అబ్బా బాబుది. తినే పదార్థాలు పంపి తినేద్దాం అనుకున్నా. ఎంత మోసం ఇది. నాకు ఒకటి అర్థం కాదు, ఇక్కడ జరుగుతుంది మ్యాటర్ మీ గురించి, ఈషా గురించి, మీరిచ్చిన గిఫ్ట్ల గురించి. అసలు ఫస్ట్ వెంట అంతా పెట్టింది ఎవరు? అసలు ఈటీవీకి దరిద్రాన్ని పరిచయం చేసింది ఎవరు? ఎంత పెద్ద మాట అన్నారు. మేము ఈ టీవీకి అంటే దరిద్రమా? పరిచయం చేసింది ఎవరు అంటున్నారు. ఇది చాలా- ఆ తర్వాత ఎన్ని దరిద్రాలు వచ్చినాయి. మీరు వెళ్ళి బయలుదేరండి. అదొక్కటి చెప్పు, మీరు ఇంకా నడుస్తుందా? మీది నడవాలా వద్దా? నువ్వు ఆగు. నీకు సపోర్ట్ వస్తాను రా. రా. నడుస్తుంది ఇప్పుడేంటి? నేను మిస్ అవుతున్నాను, తను మిస్ అవుతుంది. అవుతున్నావు అయితే ఏంటి? వాళ్ళిద్దరికీ నడుస్తుందా? పరిగెడుతుంది కూడా నైట్ టైం. ఆ, ఏ, ఆ, ఏ.
అది ఆడియన్స్ నిజంగా అడుగుతున్నారు ఇందాక నుంచి. బాబు పిలిస్తే వెళ్ళిపోతాను అంటున్నారు. లేకపోతే బాబునే నువ్వు పిలుస్తావా? నేను వెళ్ళే రకం కాదు, నా దగ్గర రావాల్సింది. వచ్చేస్తారు పొట్టులు వేసుకొని. అంద వేలో వెళ్తున్నా ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటి? నువ్వు బాబుని పిలవకపోతే అక్కడ బాబు చాలా మందిని పిలిచేస్తారు కదా, అప్పుడు ప్రాబ్లం రాదా?